ఇగోనులా మన తెలంగాణలే కాకుండా భారతదేశం మొత్తం మీదుగా ఏదైనా అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గ స్థానం ఉన్నదంటే గది మల్కాజ్గిరినే కదా. ఇప్పుడు గా మల్కాజ్గిరిని గురించిన ముచ్చట్లు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మల్కాజ్గిరిలో మొత్తము 33 లక్షలకు పైగానే, అంటే దాదాపు 34 లక్షలకు దాటుతుంది కావచ్చు, ఇంతమంది ఓటర్లు ఉన్నారు, ఇంతమంది జనాభా ఉన్నది. అయితే ఈ ఓటర్లు ఏ పార్టీకి ఓటేసిర్రు, ఏ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుంది, ఏ పార్టీ వాళ్ళు సానుకూలంగా ఉన్నారు ప్రజలకు అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాముల్లా. ఈ మల్కాజ్గిరి ముచ్చట్ల భాగంగానే భారతీయ జనతా పార్టీ నుంచి ఈటెల రాజేందర్ గారు పోటీ చేసిరు కదనుల్లా. ఈటెల రాజేందర్ సార్ ఏమన్నానంటే, ఈసారి మనం అనుకున్న దానికంటే అనూహ్యంగా బీజేపీకి ఈ సార్వత్రిక ఎన్నికలల్లో భారీగా ఓట్లు పడ్డాయి అని సార్ అయితే చెప్పిండు. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో వీక్ ఉంది, ఖమ్మంలో వీక్ ఉంది అనేది కాకుండా అంతటా కూడా బ్రహ్మాండంగా ఉంది. మేము ఎఫెక్టివ్గా చేసుకున్న అన్ని నియోజకవర్గాల్లో మేము గెలవబోతున్నాం. మేము ఊహించని పద్ధతిలో ఓట్లు సంపాదించబోతున్నాం. కాబట్టి అలా సర్వే సంస్థలకు అందని రిపోర్ట్ 4వ తారీఖు నాడు ఆవిష్కరించబోతున్న సందర్భంలో రేపటి భవిష్యత్ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తప్ప వేరే వాళ్ళు లేదు. కాబట్టి నేను మరొకసారి యావత్ తెలంగాణ ప్రజానికానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి రాబోయే కాలంలో రాష్ట్ర మేలు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా డెఫినెట్గా మేము ఆ పాత్ర పోషిస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ, మా పార్టీ ఏ మేనిఫెస్టో ప్రకటించిందో, ఏ హామీలు అయితే ఇచ్చిందో తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి కూడా ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ సానుకూలంగానైతే ఓట్లేసిరు. అటు ఉద్యోగులు కానీ, ఇటు రిటైర్డ్ ఆఫీసర్లు కానీ, అటు యువకులు కానీ, ఇటు ముసలోళ్ళు కానీ, అటు ముడుగోలు కానీ, ప్రతి ఒక్కరూ మల్కాజ్గిరిని అయితే వాళ్ళ ఓట్లను దాఖలు చేసుకున్నారు. ఇక తెలంగాణలో అమిత్ షా గారు అయితే పర్యటించారు కాదనుల్లా. అమిత్ షా గారు పర్యటించిన పర్యటనలో భాగంగా ఈ తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 12 ఎంపీ సీట్లు గెలుస్తుందని చెప్పింది కదా. గదట అక్షర సత్యం అవుతుందట. పొళ్ళు పోకుండా ఖచ్చితంగా 12కి ఇంకా పైకే వస్తాయని మన ఈటెల రాజేందర్ సార్ అయితే చెప్పబట్టిండు. ఇక భారతీయ జనతా పార్టీ ఉన్నది కదా, భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, చేపట్టబోయేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తూచా తప్పకుండా చేస్తుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడైనా ప్రజల పక్షాన్నే ఉండి ప్రజల కోసం కొట్లాడిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీని పట్టుకొని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్ని మాటలు అనడము ఏమన్నా పద్ధత అని ఈటెల రాజేందర్ గారు చెప్తారులా. మరి ఇక ఈటెల రాజేందర్ సారు ఇంకా ఏమేమి ముచ్చట్లు అన్నాడు, ఇంకా ఏమేమి ముచ్చట్లు అనబోతాడు, ఈ ఎన్నికలల్లో అసలు గెలుస్తారా గెలవరా అనే ముచ్చట్లు ఏందో మనం ఈటెల రాజేందర్ సార్ని అడిగైతే తెలుసుకుందామా. సారు, ఒకసారి మీరే మా జనాలందరికీ గా మల్కాజ్గిరి ముచ్చట్లేందో చెప్తారా ఒకసారి?